2014వ సంవత్సరంలో నరేంద్ర మోడీ దేశానికి ప్రధానమంత్రి అయినప్పుడు అప్పటి నుండి జనాలు ఆయన రోజువారీ జీవితానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవడానికి ఎప్పుడూ ఈగర్గా ఉంటారు. లైక్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి భోజనంలో ఏం తినడం అంటే ఇష్టం, ఆయన ఆహారం మరియు బట్టల ఖర్చు ఎవరు పెట్టుకుంటారు, పీఎం ఏదైతే పంచవటి ఆవాస్లో ఉంటున్నారో ఆ ఇల్లు ఎంత పెద్దది మరియు సురక్షితమైనది, అలాగే 7 లోక్ కళ్యాణ్ మార్గ్లో ఉన్న ఈ బంగ్లాలో ఉన్న రహస్య సొరంగాలు అని అంటారు. అందుకే ఈరోజు మనం పీఎం మోడీ బంగ్లా, అలాగే ఆయన నిత్య జీవితంతో ముడిపడిన ఎవరూ ఎప్పుడు చెప్పని వినని కొన్ని విషయాలను మీ ముందుకు తీసుకువచ్చాం. కానీ అంతకంటే ముందు కొత్త వాళ్లు చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వ నివాసం ఢిల్లీ రాజధాని యొక్క లూటాన్ జోన్లో 7 లోక్ కళ్యాణ్ మార్గ్లో ఉంది. దీన్ని ఇంతకుముందు రేస్ కోర్స్ రోడ్ ఆర్సీఆర్ అని కూడా అనేవారు. అదే బంగ్లా నెంబర్ 7 మరియు అధికారిక పేరు పంచవటి. 2014వ సంవత్సరం నుండి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ ఇంట్లోనే ఉంటున్నారు. 12 ఎకరాల్లో విస్తరించబడి ఉన్న ఈ పరిసరాల్లో మొత్తం 6 బంగ్లాలు ఉన్నాయి. వాటికి వాటి నెంబర్ ద్వారానే ఐడెంటిటీ ఉంటుంది. ఈ నెంబర్స్ని ఆల్టర్నేటివ్గా పెట్టడం జరిగింది. అంటే 1, 3, 5, 7, 9 అండ్ 11. టైట్ సెక్యూరిటీ కోసం ప్రభుత్వం ఎప్పుడూ కూడా బంగ్లాల గురించి ఇన్ఫర్మేషన్ పబ్లిక్ చేయలేదు. కానీ కొంతమంది ఎక్స్పర్ట్స్ ఈ బంగ్లాతో ముడిపడిన సీక్రెట్స్ని ప్రపంచం ముందు ఉంచారు. ఎలా అంటే సంజయ్ బారు పుస్తకం ద యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అండ్ విజయ్ త్రివేది పుస్తకం బీజేపీలో ప్రధానమంత్రి నివాసంతో ముడిపడిన కొన్ని విషయాల గురించి ప్రస్తావన ఉంది. ఇంకొక వైపు ఈ బంగ్లాల యొక్క 35 సంవత్సరాల చరిత్రలో టైంతో పాటు కొన్ని విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఇంచుమించుగా 35 సంవత్సరాలకు ముందు ఈ 7 ఆర్సీఆర్ పరిసరంలో అందరికంటే ముందు ఉండడానికి వెళ్ళింది ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ రాజీవ్ గాంధీ. ఆయన కంటే ముందు దేశం యొక్క మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ త్రిమూర్తి భవన్లో ఉండేవారు. ఆయన చనిపోయిన తర్వాత త్రిమూర్తి భవన్ని మ్యూజియంగా మార్చడం జరిగింది. తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రి అయ్యారు. ఆయన 10 జన్పథ్లో ఉండేవారు. కానీ ఆయన చనిపోయిన తర్వాత ఈ ఇంట్లోని ఒక భాగాన్ని మ్యూజియంగా, ఇంకొక భాగాన్ని కాంగ్రెస్ పార్టీ వర్క్ ప్లేస్గా మార్చడం జరిగింది. అలాగే ప్రస్తుతం ఇది సోనియా గాంధీ ఇల్లు. ఆ తర్వాత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ 1 సఫ్దర్గంజ్ రోడ్లో తన ప్రధానమంత్రి నివాసంలో ఉండేవారు. ఆవిడ చనిపోయిన తర్వాత దీన్ని కూడా ఇందిరాగాంధీ మెమోరియల్గా మార్చేశారు. మొరార్జీ దేశాయ్ మరియు చరణ్ సింగ్ ఎక్కువగా ఢిల్లీలో ఉండేవారు కాదు. అందుకే వాళ్ల పేరు మీద ఏదైనా మ్యూజియం ఏర్పాటు చేయాలనే మాట రాలేదు. ఇందిరాగాంధీ హత్య తర్వాత ఆవిడ కొడుకు రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అయ్యారు మరియు ఆయన మొదటిసారి 7 రేస్ కోర్స్ రోడ్ బంగ్లాలో ఉండడం మొదలుపెట్టారు. ఆయన తర్వాత ప్రధానమంత్రి విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ కూడా ఈ ఇంట్లోనే ఉన్నారు. మరియు తన పదవీ కాలంలో 1990 మే 30వ తారీఖున ఒక చట్టం తయారు చేశారు. అదేంటంటే పంచవటి బంగ్లా యొక్క ఈ సమూహం ఎప్పటికీ ప్రధానమంత్రి నివాసంగా మార్చాలి. అంటే భవిష్యత్తులో ప్రధానమంత్రి అయిన వాళ్ళు ఇక్కడే ఉంటారు. అందుకే పివి నరసింహారావు, అటల్ బిహారీ వాజ్పేయి మరియు మన్మోహన్ సింగ్ కూడా ఈ బంగ్లాలోనే ఉన్నారు. అలాగే ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఇక్కడే ఉంటున్నారు. ఇక్కడ నోటీస్ చేయాల్సిన విషయం ఏంటి అంటే ఇంత పెద్ద ప్రధానమంత్రి నిలయంలో ఒంటరిగా ఉంటున్న ఏకైక ప్రధానమంత్రి పీఎం మోడీ. నరసింహారావు మరియు అటల్ నుండి రాజీవ్ గాంధీ వరకు అందరి కుటుంబ సభ్యులు మరియు బంధువులు వాళ్లతో పాటు ఉండేవారు. కానీ ఇప్పుడు వచ్చే ప్రశ్న ఏంటంటే ఈ బంగ్లాని ఎవరు తయారు చేశారు? అయితే రేస్ కోర్స్ రోడ్ యొక్క అన్ని బంగ్లాలను డిజైన్ చేసిన ఆర్కిటెక్ట్ పేరు రాబర్ట్ టార్ రసెల్. ఇతను న్యూఢిల్లీ డిజైన్ చేసిన బ్రిటిష్ ఆర్కిటెక్ట్ ఎడ్విన్ లూటియన్స్ జూనియర్. ఎడ్విన్ లూటియన్స్ ఏ లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతి భవన్, కేంద్ర ప్రభుత్వ కార్యాలయం మరియు ఆయన బంగ్లాతో పాటు న్యూఢిల్లీలోని ఏ భాగాన్ని డిజైన్ చేశాడు అంటే అందుకే ఈ రోజుకి కూడా ఆ ప్రాంతాన్ని లూటియన్స్ ఢిల్లీ అనే పేరుతో పిలుస్తారు. అలాగే దేశంలోని అందరికంటే పవర్ఫుల్ లీడర్స్ యొక్క బేస్ ఢిల్లీలోని ఈ భాగం మొత్తం దేశాన్ని నడిపిస్తుంది అంటారు. రాబర్ట్ టార్ రసెల్ బంగ్లాల సమూహాన్ని 1920లో డిజైన్ చేశాడు. కానీ దీని నిర్మాణ కార్యం రాజీవ్ గాంధీ ఇక్కడ ఉండడానికి వచ్చినప్పుడు 1980లో ముగిసింది. రండి ఇప్పుడు బంగ్లా యొక్క ప్రత్యేకత గురించి మాట్లాడుకుందాం. అయితే పంచవటి బంగ్లాలోకి ప్రవేశించడానికి ఉన్న ఒకే ఒక ముఖ్య ద్వారం అశోక్ హోటల్కి నెక్స్ట్లో ఉన్న రోడ్డు ద్వారా చేరుకోవాలి. గేట్ దగ్గర గెస్ట్ల సెక్యూరిటీ చెకింగ్ ఉంటుంది. అలాగే పీఎంని కలవడానికి వాళ్ళకి అపాయింట్మెంట్ ఉందా లేదా అని కూడా చూడడం జరుగుతుంది. ఈ పని చేసేది అక్కడ ఉండే హైలీ ట్రైన్డ్ ఎస్పీజీ కమాండోస్. వాళ్ళు గేట్కి సరిగ్గా దగ్గరలో ఉన్న బంగ్లా నెంబర్ 9లో ఉంటారు. నెక్స్ట్ వచ్చేది నెంబర్ 7 బంగ్లా.
దీని పేరు మీదే ప్రధానమంత్రి నివాసాన్ని 7 రేస్ కోర్స్ రోడ్ అని పిలవడం జరిగింది. ఈ బంగ్లాని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన ఇల్లు మరియు ఆఫీస్ రూపంలో ఉపయోగిస్తారు. ఇక్కడ కూర్చునే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ భవిష్యత్తు గురించి ఎన్నో నిర్ణయాలు తీసుకుంటారు. ఎందుకంటే ఆయనకి అర్ధరాత్రి 1 గంట వరకు మేల్కొని పనిచేసే అలవాటు ఉంది. సెక్రటేరియట్ బిల్డింగ్ యొక్క సౌత్ బ్లాక్లో ఉన్న ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో మోడీ కలవలేకపోయిన వాళ్ళని చాలాసార్లు మీటింగ్ కోసం ఇక్కడికి పిలవడం జరుగుతుంది. ప్రధానమంత్రి మోడీ 5వ నెంబర్ బంగ్లాలో ఉంటారు. మన్మోహన్ సింగ్ 3 నెంబర్ బంగ్లాలో ఉండేవారు. కానీ ఇప్పుడు దాన్ని గెస్ట్ హౌస్గా మార్చడం జరిగింది. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే తన ఇంటి నుండి ఆఫీస్ వరకు పీఎం మోడీ కార్లో కూర్చుని వెళ్లరు. బంగ్లా నెంబర్ 5 నుండి 7 వరకు ఒక బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ ట్యూబ్ తయారవబడింది. అక్కడి నుండి ఆయన ఆఫీస్ చేరుకుంటారు. మనందరికీ తెలుసు, ఇంటి నుండి ఆఫీస్కి వెళ్లి దారిలోనే ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ హత్య జరిగింది. కాబట్టి ప్రధానమంత్రి రక్షణని దృష్టిలో పెట్టుకుని 2003లో ఈ గ్లాస్ ట్యూబ్ తయారు చేయడం జరిగింది. ఇప్పుడు బంగ్లా నెంబర్ 1 గురించి మాట్లాడుకుందాం. అయితే ఇక్కడ ఒక హెలిప్యాడ్ తయారైంది. ఇక్కడ స్పెషల్గా పీఎం మోడీ కోసం ఒక హెలికాప్టర్ ఎప్పుడూ నిలబడి ఉంటుంది. ఆ హెలికాప్టర్లోనే కూర్చుని పీఎం మోడీ చాలాసార్లు చుట్టుపక్కల జిల్లాల్లో సభలకు వెళ్తారు. అలాగే అప్పుడప్పుడు ఢిల్లీ ఎయిర్పోర్ట్కి కూడా వెళ్తారు. మోస్ట్లీ ఆయన పీఎం హౌస్లో తయారైన గుప్త టన్నల్ నుండి ఎయిర్పోర్ట్కి చేరుకుంటారు. అవునండి, ప్రైమ్ మినిస్టర్ ఇంట్లోనే గుప్త టన్నల్ తయారై ఉంది. మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దీని పని 2010వ సంవత్సరంలో మొదలైంది మరియు 2024లో దీన్ని పూర్తి చేయడం జరిగింది. అప్పటి నుండి పీఎం మోడీ ఈ టనల్ని ఉపయోగిస్తారు. ఇంచుమించు 1 కిలోమీటర్ పొడవైన ఈ సొరంగం ప్రధానమంత్రి ఇంటి నుండి సఫ్దర్గంజ్ ఎయిర్పోర్ట్ వరకు వెళ్తుంది. అలాగే దీనికి 2 ఎండింగ్స్లోనూ 24 గంటలు 365 రోజులు భద్రతా సిబ్బంది సిద్ధంగా ఉంటారు. అంతేకాకుండా సొరంగంలో కూడా ప్రతి చోట సీసీటీవీ కెమెరాస్ అమర్చబడి ఉన్నాయి. వీటి సహాయంతో పీఎం మోడీ సెక్యూరిటీ టీం సొరంగాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ఈ బంగ్లాలు కాకుండా ప్రధానమంత్రి నివాసంలో చాలా సౌకర్యాలున్నాయి. ఇక్కడ పవర్ స్టేషన్ ఉంది. ఎయిమ్స్ డాక్టర్స్ మరియు నర్సులు 24 గంటలు డ్యూటీలో ఉంటారు. ఇక్కడ ఎప్పుడూ ఒక అంబులెన్స్ ఉంటుంది. అలాగే చాలా బుల్లెట్ ప్రూఫ్ BMW కార్లు ఉంటాయి. పంచవటి తోట చాలా మరియు అందంగా ఉంటుంది. దీంట్లో గుల్మోహర్, అర్జున్, బూరుగ చెట్లు ఉంటాయి. తోటలో చాలా పక్షులు మరియు ఉడతలు ఉంటాయి. వీటి కిచకిచలాడే శబ్దాలు ఇలాంటి అనుభవాన్ని కలిగిస్తాయంటే స్వర్గంలోకి చేరుకున్నట్టు అనిపిస్తుంది. ఈ తోట మధ్యలో తయారైన ట్రాక్ మీద ప్రధానమంత్రి రోజు వాకింగ్ మరియు యోగా చేస్తారు. ఇక్కడ ఒక చెట్టుకి 4 వైపులా రౌండ్ ట్రాక్ తయారు చేయడం జరిగింది. దీంట్లో పెబల్స్, నీళ్లు, గడ్డి, ఇసుక మరియు చెక్క లాంటి పదార్థాలు ఉన్నాయి. వీటి మీద నడిచి పీఎం మోడీ తన కాళ్లకి యాక్యుప్రెషర్ చేస్తారు. దీనివల్ల ఆయన బాడీలో బ్లడ్ ఫ్లో మంచిగా అవుతుంది మరియు ఆయన హెల్తీగా ఉండి రోజులు వీలైనన్ని ఎక్కువ గంటలు పని చేయగలుగుతారు. తన ఈ యోగా మరియు ఆరోగ్యకరమైన ఆహారం వల్లే 74 సంవత్సరాల వయసులో కూడా పీఎం మోడీ యువత కంటే ఎక్కువ ఎనర్జెటిక్గా ఉంటారు. దీని గురించి 2019వ సంవత్సరంలో ఒక వీడియో కూడా వైరల్ అయింది. అందులో కాన్పూర్లోని ఉటల్ ఘాట్ మీద నడుస్తున్నప్పుడు మెట్ల మీద ఆయన కాలు విరిగింది. కానీ ఆయన వెంటనే జాగ్రత్త పడి నేలకి తల గుద్దుకోకుండా తనను తాను కాపాడుకున్నారు. తర్వాత తన కమాండో సహాయంతో లేచి నిలబడి మళ్లీ పనిలో పడ్డారు. పీఎం మోడీ పక్షులను చాలా ప్రేమిస్తారు. ఆయన తోటలో పక్షులు, పావురాలు, రామచిలుకలు మరియు నెమళ్ల లాంటి చాలా పక్షులు ఉంటాయి. ఉదయం వ్యాయామం తర్వాత పీఎం మోడీ ఈ పక్షులకి ఆహారం తినిపిస్తారు. ఈ ఫుటేజ్లో మీరు ఎలా భారతదేశం యొక్క రాష్ట్రీయ పక్షి నెమలి ఆయన దగ్గరికి ఆహారం తినడానికి వచ్చిందో చూడొచ్చు. ఈ నెమలి ఇప్పుడు పీఎం మోడీ కుటుంబంలో ఒక సభ్యురాలిగా మారిపోయింది. అవి మోడీని చూసి భయపడి దూరంగా పారిపోవు. తమ పింఛం విప్పి సంతోషంగా ఆయన దగ్గరికి వెళ్తాయి. ఎందుకంటే అవన్నీ చిన్నప్పటి నుండే మోడీ దగ్గర పెరిగాయి. ప్రధానమంత్రి నివాసం కాకుండా పీఎం మోడీ గురించి మనందరి మనసులోనూ చాలాసార్లు ఈ ప్రశ్న వస్తుంది. మోడీకి తినడానికి ఏమంటే ఇష్టం మరియు ప్రభుత్వమే ఆయన ఆహారానికి ఖర్చు పెడుతుందా? అయితే రీసెంట్గానే పీఎం మోడీ భోజనానికి అయ్యే ఖర్చు గురించి ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్లో ప్రశ్న అడగడం జరిగింది. అప్పుడు పీఎం వాళ్లతో ఏం చెప్పారంటే ప్రధానమంత్రి ఆహారానికి గవర్నమెంట్ బడ్జెట్ నుండి ₹1 కూడా ఖర్చవ్వదు. కిచెన్లోని గ్యాస్ నుండి రేషన్ సామాన్ల వరకు ఖర్చులన్నీ పీఎం మోడీయే స్వయంగా పెట్టుకుంటారు. ఆయన తన కుక్ బద్రీ మీనా చేతి వంట ఇష్టపడతారు. ఆయనకి గుజరాతీ ఆహారం అంటే చాలా ఇష్టం, ముఖ్యంగా బాజ్రా రోటీ మరియు కిచిడి. వేసవి కాలంలో ఆయనకి మామిడి పళ్ళు తినడం అలాగే మామిడి రసం తాగడం అంటే చాలా ఇష్టం. పీఎం మోడీ వ్యక్తిత్వంలో ఎంత సింప్లిసిటీ ఉంది అంటే 2017వ సంవత్సరంలోని బడ్జెట్ సెషన్లో ఆయన సడన్గా
సంసద్ భవన్ క్యాంటీన్లోకి వెళ్లిపోయారు. అక్కడ ఆయన తన కోసం వెజిటేరియన్ థాలీ తీసుకున్నారు. అలాగే దానికి డబ్బులు కూడా ఆయనే ఇచ్చారు. చివరికి పీఎం మోడీ తన బట్టల ఖర్చు కూడా స్వయంగా చూసుకుంటారు. ఆర్టీఐలో పీఎం ఎన్ని సెలవులు తీసుకుంటారు, రోజులో ఎంతసేపు పనిచేస్తారు అని ఇంకొన్ని ప్రశ్నలు అడిగినప్పుడు పీఎం వాళ్ళకి ఏం చెప్పారంటే, మోడీ ఈ రోజు వరకు ఎటువంటి సెలవు తీసుకోలేదు, అలాగే ఆయన ఎప్పుడూ డ్యూటీలోనే ఉంటారు. ఈ విధంగా పీఎం మోడీలో ఒక ప్రైమ్ మినిస్టర్లో ఉండాల్సిన ప్రతి ఒక్క గుణం ఉంది. ఆయన నేతృత్వంలో గడిచిన 10 సంవత్సరాల్లో భారత్ ఎంత ప్రగతి చెందింది అంటే, జీడీపీ విషయంలో మనం ప్రపంచంలోని అన్నిటికంటే పెద్ద దేశాల్లో 5వ దేశంగా మారింది. మీకు పీఎం నరేంద్ర మోడీ దినచర్య మరియు ప్రధానమంత్రి నివాస్ ఎలా అనిపించాయి? మీరు ఈ వీడియో నెక్స్ట్ పార్ట్ కావాలనుకుంటున్నారా? కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.